హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, మాల్దీవుల మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ తెలిపారు. శ్రీలంక పర్యటన సందర్భంగా శుక్రవారం జమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం ప్రారంభంలో భారత్‌తో కొన్ని కఠినమైన విభేదాలున్నప్పటికీ చైనా, భారత్ రెండు దేశాలతోనూ మేము మంచి సంబంధాలను కలిగి ఉన్నామని, మాల్దీవులకు మద్దతు ఇవ్వడంలో ఈ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అలాగే చైనా, భారత్‌లతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడాన్ని ఆయన ఈ సమావేశంలో హైలైట్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాగా మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాల్దీవులతో భారత్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే తమ దేశం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటి నుండి ఇరు దేశాల మధ్య వివాదం మొదలైంది. అయితే కాలం గడిచే కొద్దీ ఆ దేశం సాయం కోసం భారత్ వైపు చూస్తోంది. ముయిజ్ వైఖరిలో కూడా క్రమంగా మార్పు వస్తోంది. కొన్ని నెలల క్రితం విదేశాంగ మంత్రి జయశంకర్‌తో మహమ్మద్ ముయిజ్ భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత భారత్ తమకు ఎప్పటికీ మిత్ర దేశమని ముయిజ్ ప్రకటించడం గమనార్హం. అలాగే మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా ముయిజ్ హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ అతి త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు అక్కడి అధ్యక్ష భవనం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత ముయిజ్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. అంతకుముందు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన అధికారికంగా పర్యటించనున్నట్టు కార్యాలయం ప్రకటనలో తెలిపింది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదివరకి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి పర్యటన తుర్కీయే, చైనాలో జరిపారు. భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో కొందరు మాల్దీవు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసింది. ఇక మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముయిజ్ హాజరయ్యారు. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నట్టు ప్రకటించడం గమనార్హం.